ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చదువుకుందాం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యాయపరచెదను, నన్నును నేను వ్యాయపరచుకొందును. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఓ చక్కటి విషయాన్ని కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆత్మదేవుడు నీతో నాతో మనందరితో ఆయన అనుభవం ద్వారా, ఆయన సాక్ష్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, వాక్యం ఇంత చక్కగా ఇక్కడ తెలియచేస్తున్న విషయం ఏమిటంటే, ఆత్మల కొరకు నేను నాకు కలిగినదంతయు ఏం చేస్తున్నాను? ఖర్చు పెడుతున్నాను. దాంట్లో నాకు కలిగినది నేను ఖర్చు పెడుతున్నాను, నా జీవితాన్ని కూడా నేను ఖర్చు చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారిని నిజ దేవునిగా ఎరిగి తెలుసుకున్న తర్వాత తన శేష జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకునడమే కాకుండా తనకు కలిగినటువంటిది అది ఏదైనా కానీ తనది అనేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా ప్రియులారా దేవుని పని కొరకు ఆయన ఖర్చు చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క లేఖనాలలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. దేవుని పని చేయాలా, దేవుని కార్యాలు చేయాలా, దేవుని పని చేయాలని అంటే చూడండి ప్రియులారా, ఆయన దగ్గర ధనం ఉంది, ధనం ఖర్చు పెట్టాడు. మరి నా దగ్గర ధనం లేదు, నేను పెట్టలేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, చాలా చక్కటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏదైతే సామర్థ్యము కలిగి ఉన్నాడో, దేవుడు ఏ సామర్థ్యం అయితే నీకు కలిగించి ఉన్నాడో ఆ సామర్థ్యమును నీవు దేవుని పనిలో ఉపయోగించుకోవాలా. నీకు దేవుని పనిలో ఉపయోగించుకొనడానికి అనేకమైన అవకాశాలు ఇచ్చాడు. కొంతమందికి తలాంతులు ఉంటాయి, మరి కొంతమందికి ధనం ఉంటుంది, మరి కొంతమందికి దేవుడిచ్చినటువంటి వరాలలో ఏదో ఒక భాగ్యం, ఏదో ఒక ధన్యత నీకు ఇచ్చి ఉన్నాడు. దానిని నీవు శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉపయోగించవలసిన వాడవై ఉన్నావనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే నీకు కలిగినది, నీకేం కలిగింది? నీకు కలిగినది ఏదైతే నీ దగ్గర ఉందో దానిని దేవుని సేవ పరిచర్యలో నీవు ఏం చేయాలా? ఉపయోగించాలా. ఆదిమ సంఘాన్ని కనుక ప్రియులారా మనం గమనిస్తే, ఆదిమ సంఘము ఏం చేస్తుందంటే సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నదని లేఖనాల్లో మనం చూస్తున్నాం. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. ఆదిమ సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అది దేవుని పని, దేవుని కార్యములు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు భూప్రపంచంలో కనుక మనం గమనిస్తే సేవకుల మీద, సేవకురాళ్ళ మీద, సువార్తను ప్రకటించేటువంటి వారి మీద, ఎందరి మీదనో భయంకరమైన దాడులు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి, భయంకరమైన హింసలు జరుగుతున్నాయి, భయంకరమైన చట్టాలు వస్తూ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని పని చక్కగా జరుగుట కొరకు నీ వంతుగా, నీ కర్తవ్యముగా సేవకుల కొరకు, సేవకురాళ్ళ కొరకు, క్రీస్తు సువార్త పరిచర్యను చేయుచున్నటువంటి వారి కొరకు నీవు ప్రార్థన చేయవలసిన వాడవై ఉన్నావు. సేవకుల కొరకే ప్రార్థన చేయడం కాదు, సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ఆ సేవ చేసేటువంటి వారు ఎవరయ్యానంటే అది ఎవరైనా కావచ్చు. వాయిద్యాలు వాయించేవాళ్ళు సేవ చేస్తున్నారు, వాక్యం చెప్పేవారు సేవ చేస్తున్నారు, అభిషక్త సేవకులుగా ఉన్నవారు, సేవకురాలుగా ఉన్నారు, సేవ చేస్తున్నారు, పరిచారకులుగా ఉన్నవారు సేవ చేస్తున్నారు. ఇలా సేవ చేస్తున్నటువంటి వారందరి కొరకు నీకున్నటువంటి దానిని నీవేం చేయాలా? ఖర్చు చేయాలి. అది ప్రార్థనలో నీవు చెయ్యి. ప్రార్థన అనేటువంటి సహాయం చేసి నువ్వు ఖర్చు చెయ్యి అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా,
రోమాపత్రిక 10వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా, ఇజ్రాయేలుల రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారి విషయమై నేను చేయు ప్రార్థనయై ఉన్నది. వారి విషయమై నేను ఇజ్రాయేల్. అవును ప్రియులారా, ఈరోజు నశించిపోయే ఆత్మలు ఉన్నాయి. సేవకురాలు పరిచారకులు ఉన్నారు. వారు వేరు, వీరు వేరు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా? నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలా? ఈ నశించిపోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. అనుదినము నశించిపోతున్నవారు, దేవుని ఎరగని వారు కొందరు. ఆ దేవుని ఎరిగినా కూడా సరైన అవగాహన లేకుండా నశించిపోయేవారు ఎందరో. కనుక ప్రియమైనటువంటి వారులారా, నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న కుటుంబాల కొరకు, నశించిపోతున్నటువంటి జీవితాలు, కుటుంబాలు బాగుపడుట కొరకు, వారి ఆత్మల రక్షణ కొరకు నిన్ను నీవు ప్రార్థనలో కరగగొట్టుకోవాలి. చూడండి ప్రియులారా, ఈ నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచన భాగాన్ని చదువుకుందాం. నేనైతే మరి ఒకరిని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశగలవాడిన యుండి అలాగూ ప్రకటించి తిని. చూడండి ప్రియులారా, దేవుని నామం ఎరగని చోట, దేవుని నామం ప్రకటించబడిన చోట, దేవుని ఎరగని జనాంగం మధ్యనకు వెళ్ళి నేను క్రీస్తును ప్రకటించుచున్నాను అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు వెళ్ళి ప్రకటించలేవు, కనీసము ప్రకటించే వాడికి ప్రార్థన చేయి. ప్రకటించు. నువ్వు వెళ్ళి ఏ విధముగానైనాను నీవు దేవుని పని చేయాలా. ఆ పని వాక్యం చెప్పడమా, పాటలు పాడడమా, సువార్త చెప్పడమా, ప్రార్థన చేయడమా, ధనం ఇవ్వడమా, ధాన్యాలు ఇవ్వడమా, వెండి బంగారాలు ఇవ్వడమా, భూములను ఇవ్వడమా, ఆస్తులను ఇవ్వడమా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ దేవుని పని చేయడానికి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వు ఎలా చేయాలి అంటే ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, నిన్ను నీవు వ్యాయపరచుకుంటూ చేయాలా. ఆత్మల రక్షణ కొరకు చేయాలా. నన్ను అడుగుము, నేను నీకు జనములను స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. బూదిగంతముల వరకు నీకు ఆయన స్వాస్థ్యముగా ఇచ్చే దేవుడు. నువ్వు అడుగు, అడిగితే ఇచ్చేటువంటి దేవుడిని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, నువ్వు చేసేటువంటి కార్యములు, దేవుని పరిచర్యలో సేవకురాలుగా, సువార్థికులుగా, గాయకులుగా, పరిచారకులుగా నువ్వు ఏ పనులైతే, ఏ కార్యాలైతే చేస్తున్నావో అవన్నీ కూడా ఎలా చేయాలి అని అంటే శ్రద్ధగా చెయ్యాలని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తులని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన వారులారా, దేవుని పని మనం అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో చేయాలా. ఆ విధంగానే ప్రేమతో చేయాలా. మనుషులకు చేసినట్లుగా కాదు, దేవునికి చేసినట్లుగా చేయాలని కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ మాటలు రాయబడ్డాయి. మనుషులకు చేసినట్టు కాదు, దేవునికి చేసినట్లుగా మనము సేవ చేయాలి అనే విషయాన్ని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. కనుక ఈ నేటి ఉదయకాల సమయమందు వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి మనమే పరిశీలన చేసుకుందాం. దేవుని పని శ్రద్ధగా చేస్తున్నావా? దేవుని పని ప్రేమతో చేస్తున్నావా? దేవుని పని చేయుచున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారి కొరకు ప్రయాసపడుతున్నావా? వారికి తగు సహకారము నీవు అందిస్తున్నావా? ఒకసారి నీవే ఆలోచన చేసుకో. దేవుని పని చేయి, శ్రద్ధగా పని చేయి, ప్రేమతో పని చేయి. నువ్వు ఏ విధముగా చేయగలుగుతావు ఆ విధముగా చేయి. స్వార్థ ప్రకటించవలసిన భారం నా మీద, మీ మీద, అందరి మీద ఉన్నది. సేవకుల మీద ఒక్కరి మీదనే కాదు, అందరి మీద ఉన్నది. కనుక ఈ విషయాన్ని గమనించి ఒకసారి మనమే ఆలోచన చేసుకొని, పరిశీలన చేసుకొని ప్రభు పనిలో అందరము శ్రద్ధ కలిగి ప్రేమతో సాగిపోదాం. అటు కృపాత్రియక దేవుడు
మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు నాలో మాలో మందరిలో ఫలింపచేయమని, నీ పనిలో శ్రద్ధ కలిగి ప్రేమ కలిగి సాగిపోవటకు సాయం చేయమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.